సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్. మీరు చూస్తున్నారు డేవిడ్ డ్రై వాష్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి నార్మల్ వాటర్ స్ప్రే ద్వారా సారీస్ అనేది ఎలా చేసుకోవాలి, ఎలా వస్తాయి అన్నది చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది మన స్ప్రే ట్యాంక్లో అయితే నార్మల్ వాటర్ పోస్తున్నాను. మీకు చూపించడం కోసం తీసాను వీడియో. ఇది లాస్ట్ టైం అయితే మనం పాలిషింగ్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలన్నా చూపించాను. ఇప్పుడు మీకు నార్మల్ వాటర్ అనేది సారీస్కి పెడితే ఏ విధంగా వస్తుంది, నార్మల్ వాటర్ ద్వారా కూడా ఎలా స్ప్రే చేయొచ్చు అన్నదండి ఇది వీడియో. నేనైతే సారీస్ తగ్గట్టుగా వాటర్ అయితే తీసుకున్నాను, కొలత అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం వాటర్ అనేది పోసుకున్న ముందులో వాల్స్ గట్రా అన్నీ చెక్ చేసుకోవాలి. తర్వాత వాటర్ అంతా అయిపోయిన తర్వాత, పోయడం అయిపోయిన తర్వాత ట్యాంకులో అనేది మనం ఆయిల్ అనేది చెక్ చేసుకోవాలి. కంప్రెసర్ మిషన్ దగ్గర అనేది మొత్తం ఆయిల్ అన్నీ క్లోజ్లో ఉన్నాయా, మనకి ఏదైతే యూజ్ చేసుకుంటున్నా ఆ ఆయిల్ అయితేనే ఓపెన్ చేసుకోవాలి. ఇవి మనకి 2 అయితే వస్తాయండి. మిషన్ నుంచి వచ్చిన తర్వాత మాన్యువల్గా పెట్టుకోవడానికి బయటకు కొట్టిస్తారు, మిషన్లోకి వెళ్ళేది ఒకటి ఉంటుంది. ఇదిగోండి, ఇదైతే మన కంప్రెసర్ నుంచి వచ్చేది. ఇదైతే ఓపెన్లో ఉండాలి, రెడ్ది. మనమైతే ఇప్పుడు వాటర్ అనేది పోసుకున్నాం, తర్వాత సప్లై ఇచ్చేసుకోవడండి. ఆటోమేటిక్గా అదే ఎయిర్ ఫుల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోద్ది. చూడండి, ఇప్పుడైతే మిషన్ అయితే మనం చూద్దాం. తర్వాత రెగ్యులేటర్లు గట్రా అన్నీ సెట్ చేసుకోవాలండి, గ్యాస్ అనేది అన్నీ కూడా. మిక్స్ చేసుకున్న తర్వాత మన మిషన్ అనేది ఇప్పుడు స్టార్టింగ్ ఏంటంటే కొంచెం మిషన్ అనేది రోలర్ గట్రా కొంచెం క్లీన్ చేసుకోవాలి, నీట్గా తుడుచుకోవాలి రోలర్ గట్రా. మిషన్ అనేది మొత్తం అంతా క్లీనింగ్ చేసుకున్న తర్వాత సారీస్ అనేది పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. మన మిషన్ అయితే పవర్ ఇచ్చుకున్నాం. మిషన్ అనేది పవర్ ఆన్ చేసుకున్నామండి, తర్వాత స్టార్ట్ చేసుకున్నాం. మనకు స్టార్టింగ్ చూడండి, టెంపరేచర్ అనేది 36లో ఉంది. ఇంకా మనం అయితే గ్యాస్ అయితే అంటించలేదు, ఇంకా నార్మల్గా స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, స్టార్ట్ అయిపోయింది. రోలర్ అయితే తిరుగుతుంది రన్నింగ్లో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిషన్ అనేది కొంచెం నీట్గా క్లీన్ చేసుకోవాలండి, బాగా తుడుచుకోవాలి. అంటే సారీస్కి దేనికి కూడా డస్ట్ అనేది పట్టకుండానే ఫస్ట్ మనం స్టార్టింగ్ అయితే రోలర్ తుడుచుకోవాలండి చాలా నీట్గా. రోలర్ అనేది మొత్తం అంతా తుడుచుకోవాలి. తర్వాత మిషన్ అనేది బ్యాక్ సైడ్ సారీస్ పడతాయి కదండి, ఆ ట్రే అయితే తుడుచుకోవాలి. తర్వాత దుప్పటి తీసుకుని కింద అయితే వేసుకోవాలి, ఎందుకంటే గచ్చు మీద మనకి ఏ విధమైనది డస్ట్ ఏం సారీస్కి అంటుకోకుండా మిషన్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. మరి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ గట్రా చేసుకునే ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఫస్ట్ ఫ్యాన్సీ సారీ అయితే పెట్టాం. చూడండి, స్ప్రే ద్వారా, వాటర్ స్ప్రే ద్వారా ఆన్ చేశాను. సారీ అయితే మనకి హీట్ అనేది తక్కువగా ఉందని కొంచెం స్లోగా పెట్టాను మిషన్ స్పీడ్ అనేది. చూడండి, స్ప్రే అనేది వాటర్ స్ప్రే ఏ విధంగా అయితే స్ప్రే చేస్తుందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పెట్టిన వీడియో ఏదైనా సరే మీకు అనేది ఫాస్ట్గా వస్తుంది. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. చూడండి, మిషన్ అయితే కొంచెం స్లోగా పెట్టాం. బ్యాక్ సైడ్ అవుట్పుట్ అయితే చూడండి ఏ విధంగా వస్తుందో. శారీ అనేది చాలా నీట్గా అయితే వచ్చిందండి. ఇది కూడా ఇది
వాటర్ స్ప్రే ద్వారానండి. దీనికి షైనింగ్ కూడా చూడండి ఏ విధంగా అయితే వచ్చిందో. మనకి మిషన్ అనేది కూడా ఎప్పుడు హీట్ని బట్టి కూడా మిషన్ స్పీడ్ అనేది పెట్టుకోవాలి. అది కూడా మీకు ఎప్పుడు నార్మల్ స్పీడ్లోనే ఉండాలండి. మ్యాక్సిమం ఒక 2 మినిట్స్ 2.5-3 మినిట్స్ పైనే ఉండాలండి శారీ అనేది. 1.5 మినిట్లో గట్రా అయితే మీకు శారీ లుక్ అనేది రాదు. అది మాత్రం చూసుకోవాలి. 3 మినిట్స్ దగ్గర 3 మినిట్స్ పైనే ఉండాలండి. 3 మినిట్స్ అండ్ 4 మినిట్స్ 5 మినిట్స్ కూడా ఉండాలి శారీ అనేది మిషన్లో. మీకు అప్పుడైతేనే అవుట్పుట్ చాలా బాగా వస్తుందండి. శారీ షైనింగ్ వస్తుంది, లుక్ కూడా బాగుంటుంది. శారీ అనేది చూడండి లాస్ట్కి అయితే వస్తుంది. ఇది చూడండి స్ప్రే అయితే ఏ విధంగా చేస్తుందో. ఇదైతే మన పాలిషింగ్ గట్రా ఏం కలపలేదండి, చూపించాను కదా మీకు. ఓన్లీ నార్మల్ వాటర్ అండి ఇది. నెక్స్ట్ అయితే ఇంకో శారీ పెడుతున్నాం. ఈ శారీ చూడండి, ఫస్ట్ అయితే మనం పైటంచి పెట్టాం. పైటంచి పెట్టామండి. తర్వాత మీకు ఇది కూడా ఫ్యాన్సీ శారీ. మీ బ్యాక్గ్రౌండ్లో అవుట్పుట్ కూడా ఏ విధంగా వస్తుందో చూపిస్తాను. ఇది మన ఫస్ట్ శారీ అండి. ఇది అయిపోయింది చూడండి. ఈ శారీ ఏ విధంగా వచ్చిందో. మనకి సెకండ్ శారీ అయితే వస్తుంది, ఒకసారి చూడండి. అది కూడా మన సెకండ్ శారీ అయితే వచ్చింది. దీని అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో చూపిస్తాను ఇప్పుడు కూడా. చూడండి, మనకి బయట నుంచి అయితే బయటకు వస్తుంది అవుట్పుట్. చూడండి మనకి ఏ విధంగా వచ్చిందో. ఇది కూడా చాలా ప్రెస్సింగ్ అయితే బాగా అయిందండి. శారీ అనేది చాలా ఫుల్గా షైనీ కూడా వచ్చింది శారీ అనేది. ఒకసారి చూడండి శారీ ఎంత బాగా వచ్చిందో. ఇది ఫ్యాన్సీలోను వర్క్ శారీ అండి ఇది. చూడండి ఈ శారీ కూడా చాలా బాగా వచ్చింది. ఇది మనకి శారీ అనేది లాస్ట్కి వస్తుందండి. ఇంకా బ్యాక్ సైడ్ చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి మన ఛానల్కి. కామెంట్ కూడా పెట్టండి, మీకు ఏ విధమైన డౌట్స్ కూడా వచ్చినా, ఏ విధమైన వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన వీడియోస్కి కొంచెం రీచ్ అనేది ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల. చూడండి బ్యాక్ సైడ్ అయితే ఏ విధంగా వచ్చిందో. శారీ అయితే రోల్ ప్రెస్సింగ్ చాలా బాగా వచ్చిందండి. నీట్గా అయితే వచ్చింది. ఇది చాలా నీట్గా వచ్చింది. ఇది కూడా మనకి ఫ్యాన్సీ శారీ పెట్టాను చూడండి. మీకు ఫ్యాన్సీ శారీస్ ఎందుకు పెట్టాను అన్నది లాస్ట్లో కూడా చెప్తానండి. ఇది వేరే టైప్ ఆఫ్ శారీస్ ఎందుకు పెట్టలేదు, ఓన్లీ ఫ్యాన్సీ ఎందుకు పెట్టాను స్ప్రే ద్వారా, అది కూడా మీకు లాస్ట్లో చెప్తాను. ఇది కూడా మీకు ఫ్యాన్సీ పెట్టాను చూడండి. దీని అవుట్పుట్ అయితే ఏ విధంగా వస్తుందో కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ చూడండి, ఇది ఎంత షైనీ అయితే వచ్చిందో. మీకు శారీ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఏంటంటే ఈ శారీస్ అన్నీ మనకి వాషింగ్ అయిపోయినాయండి. స్టార్చ్ కూడా పెట్టడం అయిపోయింది. ఓన్లీ మనకి స్ప్రే చేసి రోల్ ప్రెస్సింగే చూపిస్తున్నాను. ఇవి చూడండి శారీ అనేది ఎంత నీట్గా వచ్చిందో. చాలా నీట్గా వచ్చిందండి. ఇది
మనకి ట్రేలో అనేది ఒక 2 సారీస్ 3 సారీస్ అండి, ఇంకా అంతకంటే ఎక్కువ ఉంచుకోవడం, తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు. చూడండి, ఇది కూడా ఫ్యాన్సీ సారీ పెడుతున్నాను. ఇది మీకు ఇది స్ప్రే అనేది ఆన్ చేసినప్పుడు వాటర్ అనేది రోలర్ మీద పడుతుందండి. దానికోసం మనం ఫ్రంట్ ఒక టవల్ లాంటిది పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఆ వాటర్ అనేది రోలర్ మీద పడడం వల్ల కూడా మీకు హీట్ అనేది, రోలర్ హీట్ అనేది తగ్గడం జరుగుతుంది. దానివల్ల మీకు ఫ్రంట్ ఒక టవల్ లాంటిది పెట్టుకుంటే రోలర్ మీద వెళ్ళకుండా వాటర్ ఇంకా బాగుంటుందండి. మీ గ్యాస్ అనేది సేవ్ అవుతుంది. ఈసారి చూడండి, అవుట్పుట్ వచ్చేసి ఈసారి ఎంత బాగా వచ్చిందో. మన మిషన్ అనేది కొంచెం హీట్ పెరగడం వల్ల కొంచెం స్పీడ్ అనేది పెంచాం. ఇందాకటికి ఇప్పటికే చూడండి. ఈ శారీ అనేది చూడండి ఏ విధంగా వస్తుందో. బ్యాక్ సైడ్ ఇది కూడా మంచిగా ప్రెస్సింగ్ అయిందండి, షైనీ కూడా వచ్చింది. ఎక్కడ మీకు ముడతలు ఏమి రాకుండా ప్రెస్సింగ్ అయితే చాలా బాగా అయింది. మనకి ఈ స్ప్రే మిషన్లో మనకి ఎటువంటి శారీస్ అయితే అవుతాయో అవే పెట్టుకోవాలండి. అవైతేనే మీకు కరెక్ట్గా వస్తాయి. మిగతా ఏ శారీ పెట్టినా సరే మీకు అయితే రాదండి. ఎందుకోసం అంటే మీకు స్టార్చ్ పెట్టడం వల్ల, మనం స్టార్చ్ పెడతాం కదండి, దానివల్ల స్ప్రే అయిన వెంటనే వచ్చింది అనుకోండి, ఆ వాటర్ అనేది పైన మీకు స్టార్చ్ అనేది క్లియర్గా కనిపించిపోద్దండి. దానివల్ల మనకి కాటన్ శారీస్ ఎప్పుడు కూడా మీకు ఈ ఆటోమేటిక్ స్ప్రే మిషన్లో అనేది పెట్టకూడదండి. దానివల్ల మీకు శారీ అనేది క్వాలిటీ తగ్గుతుంది. ఇటువంటి ఫ్యాన్సీ శారీస్ అయితే మనం ఓన్లీ వాటర్ స్ప్రేలో పెట్టుకోవచ్చండి. మీకు ఇంకా క్లియర్గా కావాలంటే శారీస్ అన్నీ కూడా మనం బయట మాన్యువల్గా స్ప్రే చేసుకొని పెట్టుకుంటే ఇంకా మీకు శారీ అనేది బాగుంటుందండి. ఎందుకంటే ఓన్లీ ఫ్యాన్సీ శారీసే మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ శారీస్ అయితేనే మనకి స్ప్రే మిషన్లో అనేది బాగుంటుందండి. ఇంకోటి ఏంటంటే మనం పాలిషింగ్ పెట్టేది, అది కూడా స్ప్రేలో పాలిషింగ్ శారీస్ అనేది స్ప్రే మిషన్ స్ప్రే ద్వారా పెట్టుకోవచ్చండి. ఇంకోటి మాన్యువల్గా కూడా మనం స్ప్రే చేసి పెట్టుకోవచ్చు. ఈ శారీ అనేది చూడండి, మనకి ఇది కూడా ఫ్యాన్సీ పెట్టాను. ఇది కూడా చాలా నీట్గా అయితే వచ్చిందండి. ఇది మనకి అలాగే స్టార్చ్ అనేది పైకి కనిపించకుండా ఉండాలంటే మాత్రం మనం బయట మాన్యువల్గా అనేది మనం స్ప్రే చేసుకోవాలండి. ఆల్మోస్ట్ మనం పెట్టిన శారీస్ అన్నీ కూడా నేను మాన్యువల్గా పెట్టిన తర్వాత నేను మిషన్లో అనేది పెట్టుకుంటానండి. ఓన్లీ సిల్క్ శారీస్, షిఫాను అండ్ ఫ్యాన్సీ, ఈ మూడు అయితేనే ఓన్లీ వాటర్ స్ప్రే ద్వారా మిషన్లో పెడతానండి ప్రతిసారి కూడా. ఈ శారీ అనేది చూడండి, ఇది లాస్ట్కి వస్తుంది. ఆ శారీ అనేది కూడా ఇది చాలా నీట్గా వచ్చిందండి. ఫుల్ షైనీ వచ్చింది, నీట్గా వచ్చింది. ఇది ఇంకో శారీ అండి. ఇది ఇప్పుడు మనం చూడండి, దీనికైతే వాటర్ స్ప్రే గట్రా ఏం చేయలేదు. మనకి హీట్ వచ్చేసి 70లో ఉంది. 70లో ఉండగా మనం స్టార్ట్ చేసుకున్నాం శారీస్. చూడండి దీని అవుట్పుట్ అయితే ఏ విధంగా వస్తుందో. మనం శారీస్ ఎప్పుడు కూడా క్వాలిటీ మెయింటైన్ చేసుకోవాలంటే దానికి హీట్లో ఎంత శారీ, ఎటువంటి శారీస్, హీట్ పెరిగే కొద్ది కొంచెం హెవీ శారీస్ అయితే పెట్టుకోవచ్చండి. కొంచెం స్టార్టింగ్లో అయితే మాత్రం మీకు 55-60లో ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ బాగా సిల్క్ శారీస్ అండ్ ఫ్యాన్సీ శారీస్ అయితేనే పెట్టుకోవాలి. మనకి ఈ శారీ చూడండి అవుట్పుట్ ఎంత బాగా వచ్చింది. ఇది లాస్ట్కి అయితే అయిపోయింది. ఇది కూడా ఇలాంటి మరిన్ని మన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి జార్జెట్ అండి. కొంచెం
ఇది కూడా సారీ చూపిస్తాను, ఇది ఏ విధంగా వస్తుంది అనేది. అలాగే బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఈ సారీ చూడండి ఇది ఎలా వస్తుందో. ఇది ఈ సారీ కూడా చాలా నీట్గా అయితే వచ్చిందండి. ఇది డ్రెస్సింగ్ కూడా బాగా అయిందండి సారీ. ఇది లుక్ వైజ్ కూడా అంతా సూపర్ అయితే వచ్చింది. సారీ అనేది సారీ అయితే లాస్ట్కి వస్తుంది చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన వీడియోస్ని బాగా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఈరోజు మనం చేసిన శారీస్ అయితే టోటల్గా 68 శారీస్ అయితే చేసాం. చూపిస్తున్నాం చూడండి. టోటల్ శారీస్ అయితే 68 చేసామండి ఈరోజు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డేవిడ్ డ్రై వాష్.